హలో ఎవ్రీవన్, ఇక్కడ మనం ఆనియన్ పకోడా ఎలా చేసుకుందాం చూద్దామండి. ఆనియన్ పకోడా అని చీప్గా చూడొద్దు. ఒకప్పుడు మనం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మన మమ్మీ వాళ్ళు ఈజీగా మనకి చేసి పెట్టిన స్నాక్ ఆనియన్ పకోడా. లేదు మంచిగా వర్షం పడుతుందంటే మన మైండ్లోకి ఫస్ట్ వచ్చేది ఆనియన్ పకోడా. కూల్ వెదర్లో ఆనియన్ పకోడా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా. సో అది మనం ఇవాళ ఈజీగా ఎలా చేసుకుందామో చూద్దామండి. ఫస్ట్ ఆనియన్స్ని చిన్న చిన్న స్లిట్స్గా కట్ చేసుకోవాలి. దీంట్లోకి మీరు కావాలంటే చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చిల్లీస్ యాడ్ చేస్తాను. ఫస్ట్ పిల్లల కోసం అని చిల్లీస్ లేకుండా చేస్తున్నాను. తర్వాత దీంట్లోకి నేను చిల్లీస్ యాడ్ చేస్తానండి. సో ఇప్పుడు నేను చూపించినట్టు ఈ ఆనియన్స్లోకి మీ టేస్ట్ ప్రకారం మీరు సాల్ట్ యాడ్ చేయండి. తర్వాత జస్ట్ పించ్ ఆఫ్ కుకింగ్ సోడా, ఎక్కువ యాడ్ చేయొద్దు. కుకింగ్ సోడా ఎక్కువ యాడ్ చేస్తే ఆయిల్ ఎక్కువ లాగేస్తుందండి. సో అది చాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ బేసన్ యాడ్ చేయాలండి. ఈ శనగపిండిలో ఒక స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ వేస్తే మనకు పకోడా చాలా క్రిస్పీగా వస్తాయి. నేను ఇక్కడ రైస్ ఫ్లోర్ యాడ్ చేయలేదు, ఎందుకంటే ఈ బేసన్ నేను ఇంట్లో పట్టించుకున్నదే. పచ్చిశనగపప్పుని మనం మిల్కి పంపించి పట్టించుకుంటాం కదండి, అట్లా నేను పట్టించుకున్నాను. సో అలా పట్టించుకునేటప్పుడే 1 kg ఆఫ్ శనగపప్పుకి నేను 1/4 kg రైస్ యాడ్ చేసి నేను దాన్ని పట్టించుకున్నాను. సో అందుకనే నేను రైస్ ఫ్లోర్ యాడ్ చేయలేదండి. సో దీన్ని ఇప్పుడు మనం గట్టిగా నలుపుతూ కలుపుకోవాలి. అలా నలిపినప్పుడు ఏమవుతుందంటే ఆనియన్స్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా. సో ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ, అటు మరీ లూజ్గా కాదు, ఇటు మరీ గట్టిగా కాకుండా మనం మంచిగా నేను చూపించినట్టు కలుపుకోవాలండి. అలా కలుపుకుంటేనే మనకి ఎక్కడా కూడా ఆయిల్ లాగకుండా. జనరల్లీ ఇప్పుడు అందరూ చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయి ఎయిర్ ఫ్రైయర్కి వెళ్ళిపోయారండి. బట్ ఎయిర్ ఫ్రైయర్లో టేస్ట్ అంత మంచిగా అనిపించదు కదా. సో అందుకనే నేను ఇది ఆయిల్ లాగకుండా ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. సో అలా కలుపుకొని ఇలా ఆయిల్లో మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఈవినింగ్ టైం రసంతో సాంబార్తో వెరీ గుడ్ కాంబినేషన్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.